ఉప్పల్ వేదికగా హైదరాబాద్ జట్టు 300 పరుగులు కొట్టి తొడగొడుతుందనుకుంటే అనూహ్యంగా బెంగళూరు బౌలర్ల దెబ్బకి యూటర్న్ తీసుకుని తోక ముడిచింది. ఏకంగా 35 పరుగుల తేడాతో ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాదు ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ని కోల్పోయింది. వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ఎస్ఆర్హెచ్ ఒక్కసారిగా ఇలా చేతులెత్తేయడం నిజంగా ఆ జట్టుకు ఒక గుణపాఠమనే చెప్పాలి. అనూహ్యంగా ఇలా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మా జట్టంతా భారీ స్కోర్ చేసే ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఈ ఓటమి నిజంగా నమ్మశక్యం కాని విషయమే. అయితే టోర్నమెంట్ కీలక దశకు చేరుకున్న సమయంలో ఇలాంటి ఒక ఓటమి మాకు నిజంగా మేలు చేస్తుందనే చెప్పాలి. ఈ ఓటమికి మేము కుంగిపోవడం లేదు. మా జట్టు చేజింగ్ లో చేస్తున్న తప్పులేంటో తెలుసుకోవడానికి మాకు అవకాశం దక్కింది. వరుసగా గెలుస్తూ పోతే అప్పుడు మా లోపాలను గుర్తించే అవకాశం మాకు దక్కేదే కాదు. ఇప్పుడు మా లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకుని తదుపరి మ్యాచ్లకు గట్టిగా తిరిగొస్తామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.